మద్యపాన రహిత సమాజానికి పాటుపడిన మహోన్నతుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని పిఠాపురం మహారాజా కుమారుడు రాజారావు రామరత్నారావు డాక్టర్ సూర్యనారాయణ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతిని పిఠాపురం జన విజ్ఞాన వేదిక మద్యపాన మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పిఠాపురం మహారాజా కుమారుడు రాజారావు రామరత్నారావు చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యపానాన్ని నిషేధించడంపై కృతజ్ఞతగా జన విజ్ఞాన వేదిక సభ్యులు జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ, విఎస్ రెడ్డి, వనపతి సూర్యనారాయణ, వేమగిరి తరుణ్, గుర్రాల ప్రసాద్, కరణం శ్రీనివాస్, మిరియాల చంటి, గండేపల్లి సత్యనారాయణ, అప్పారావు, గంగబాబు, సూరిబాబు, సతీష్, కొయ్యల రమణ తదితరులు పాల్గొన్నారు. రాకుండా ఉన్నప్పుడు ఏదైతే మాట ఇచ్చారో ఆశ్చర్యంగా అది పదవిలోకి వచ్చిన వెంటనే ముందు ఫస్ట్ సంతకం చేసింది మద్యపాన నిషేధం గురించి. నిజంగా చాలా ప్రశంసనీయం. అటువంటి ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలా. ఈనాడు కూటమి ప్రభుత్వం అందరూ ఉన్నామంటే మా సెంట్రల్గా మోడీ గారు ఆయన ఇన్స్పిరేషన్ తోటి కూడా ఆయన కూడా అదే ఉద్దేశాలు ఉన్నాయి. కానీ ఇంప్లికేట్ చేయడంలో ఎందుకో జాప్యం జరుగుతుంది. ఇతరత్ర ఒత్తిడి వలన అయ్యుండొచ్చు. అది మనకు అనవసరం. ఎందుకంటే మా కుటుంబం ముగ్గురు కూడా మేము కోరుకునేది ఏంటంటే మద్యపాన నిషేధం. దానివల్ల ఎంతోమంది ఆడవాళ్ళ పుస్తులు నిలబడతాయండి. ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దీని అంతటికీ ఈ విషయంలో పెద్ద పెద్ద వారందరూ డాక్టర్ గారు ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద వారందరూ ఉన్నారు. మద్యపాన నిషేధాన్ని మొట్టమొదటిగా ప్రారంభించేవాడు. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు చెల్లించుకుంటూ ఇటువంటి చక్కని విషయాన్ని మీడియా పరంగా మీరందరూ ముందుకు తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేయాలని మీడియా వారికి ప్రత్యేకించి నమస్కారాలు చెల్లించుకుంటూ నేను వారిని విన్నవించుకుంటున్నాను. నేడు కూడా స్త్రీలు మద్యము మాదక ద్రవ్యాల మంటల్లో మాడి మసైపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మేము 2 సార్లు దగ్గర పాడ ఆఫీసులో ఇచ్చాం. బార్లు టైం పాటించండి, మద్యం షాపులు టైం పాటించండి, బెల్ట్ షాపులు లేకుండా చెయ్యండి అని మేము అనేక సార్లు మొరపెట్టుకున్నాం. కనీసం జీవోలో ఇచ్చిన టైం కూడా అమలు జరపట్లేదు. ఈరోజు ఎన్టీఆర్ సాక్షిగా మా ఎమ్మెల్యే గారికి మనవి చేసుకుంటున్నాం. అయ్యా, మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు, 5 సార్లు పాడాలో మేము ఇచ్చాం. మీరు జీవోలో ఇచ్చిన టైమింగ్స్ని అమలు జరపండి, బెల్ట్ షాపులు లేకుండా చేయండి అని మేము మొరపెట్టుకున్నాం. మా మొర ఎవరో వినలేదు. మీ దృష్టి వరకు వచ్చిందో లేదో మాకు తెలియదు. ఈరోజు మీడియా ఉన్నారు కాబట్టి మీడియా ముఖంగా అయ్యా, చాలా మంది యువతరం మద్యానికి మాదక ద్రవ్యాలకి బానిసలుగా మారిపోతున్నారు. మీరు ఒక్కసారి దీని మీద సమీక్షించి యువతరాన్ని కాపాడండి, స్త్రీల కన్నీళ్ళు చూడండి అని ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాం. వాళ్ళు పోగొట్టుకుంటున్నటువంటి ప్రాణాలతో మరి రోడ్డును పడకుండా చూడాలని ఈ మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ తరఫున మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మన DCM గారు ఈ విషయాన్ని గుర్తించి మరి పిఠాపురం అనేది ఒక ఆధ్యాత్మిక ప్రాంతమని, దీన్ని మరి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెబుతా ఉన్నారు. దానిలో భాగంగా మరి పిఠాపురంలో మద్యపానాన్ని కూడా సంపూర్ణంగా నిషేధించి మద్యపాన రహిత నియోజకవర్గంగా కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాన్ని మరొకసారి పరిశీలించి మద్యాన ఆదాయ వనరుగా కాకుండా మరి ప్రజల సంక్షేమం కోసం, ఆరోగ్యం కోసం పాటుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మరి మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించాలని, ప్రజల ఆరోగ్యాన్ని, తన ప్రాణాలను కాపాడాలని మద్యపాన ప్రచార కమిటీ, వ్యతిరేక ప్రచార కమిటీ తరఫున మరి మరొక్కసారి కోరుకుంటా ఉన్నాం. జై హింద్. మద్యాన్ని, మాదక ద్రవ్యాలని ఆదాయ వనరుగా చూడకుండా మరి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చేసినటువంటి మరి మొదటి సంతకం మద్యపాన నిషేధం. ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చాలని మా యొక్క మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున ఈ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. ఆయన చేసినటువంటి సేవల్లో దేశానికి ఎన్నుముకైనటువంటి యువతను రక్షించాలనేటువంటి మంచి ఆలోచన కలిగి ఆ మద్యం మాదక ద్రవ్యాలని నిషేధించి ఆ మానవాళ్ళందరినీ కూడా రక్షించేటువంటి గొప్ప అవకాశంగా, మరి స్త్రీల కన్నీళ్లను తుడిచేటువంటి ఒక గొప్ప అవకాశ మరి యోధుడుగా మరి చరిత్రలో మరి ఈ రోజున ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ రోజున మద్యం మాదక ద్రవ్యాలను బారిన పడి యువత అంతా సర్వనాశనం అయిపోతా ఉన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం కూడా చాలా దురదృష్టంగా కనపడుతూ ఉంది. కాబట్టి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలంటే కనుక
పూర్తిగా మద్యపాన నిషేధం చేసినప్పుడే మరి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాన్ని నెరవేర్చినట్లుగా మేము భావిస్తూ ఈ యొక్క మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.